భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ గెలుపుతో దద్దరిల్లిన స్టేడియం. కలెక్టరేట్లోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 2K రన్ నిర్వహించిన మందమర్రి పోలీసులు. బీసీ హాస్టల్ విద్యార్థులు బీసీ విద్యార్థి దీక్షకు మద్దతు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బతికుండగానే ఓ వ్యక్తిని మార్చురులో పెట్టి తాళం వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నగూడూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ రాజును గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మార్చుల్లో ఉంచారు. ఉదయం స్వీపర్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని బయటకు తీసి ఆసుపత్రిలో చేర్పించారు. అటెండర్ ఆధార్ కార్డు లేదనే కారణంతో వైద్య సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదని తెలుస్తుంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా, 3 రోజులు పడుకున్నా. అయితే నాకు ఇది తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి పెళ్ళి వచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చి గేటు ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరీలా. తర్వాత ఏమైంది? తర్వాత పోలీసులు తీసుకొచ్చి ఇప్పుడు లోపల నైట్ మొత్తం అలానే ఉన్నాం. ఎందులో వేసి నిన్ను? అందులో దేని మీద పండబెట్టిండు? కిందనే వేసి వచ్చారు. దేనికోసం వేసిల్లు అందులో తెలియదు. ఇక వేసిల్లా? ఈ చనిపోయిన కింద లెక్క వేసారు. మరి నిన్న ఎవరు చూసిండు? ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు. ఏ ఊరు ఏంది ఎట్లా అయిందని రాసుకున్నారు. రాసుకొని అడ్మిట్కి నేను వచ్చి 5-6 రోజులు. ఎక్కడికి వచ్చినావు? మైబాద్. ఎందుకు వచ్చినావు? అయితే మా చెల్లెవాళ్ళ ఇంటికాడ ఉన్నా, ఎర్రబాడు. ఆడ ట్రీట్మెంట్ లేక ఏం లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూసుకున్నాం అని చెప్పేసి ఈ కిడ్నీ ఈ లేస్తలేదు, కాళ్ళు నడవని రావట్లేదు, ఈ లేస్తలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యామని వస్తే ఒక్కడే ఉన్నావు, మీకు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు మేమైతే అటెండర్ 2 ఉండాలి, 2 పట్టుకొచ్చుకో అడ్మిట్ చేస్తా అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. డాక్టర్ అంటే నా కార్డు ఇది లేదు అది లేదు, మళ్ళీ పోలేదు కదా, పోవడానికి శాలరీ డబ్బులు లేవు. వాడు పోరా, అదే నీకెందుకే నువ్వు పోరా, మేము మొత్తం కానీ నీ మాట వింటాం కానీ పోరాదు. ఎవిడెన్స్ అయితే తీసుకొని రాదు. బాగా పర్లేదే, అసలు ఏం జరిగింది అనే విషయం చెప్పు అంతే. పూరా ఎస్ఐ గారు ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్నం పడి ఉందని చెప్తే నేను చూసాను బతుకుంది తీసుకొచ్చి ఎన్నింటి తీసుకొచ్చి మీరు? 9:40.
పొద్దునట్టు నిన్నెప్పుడు తీసుకుపోయిళ్ళు? నిన్న ఎవరున్నారు డ్యూటీలో? మొంతా తుఫాన్ ఎఫెక్ట్ షాకింగ్ విజువల్స్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం. వరంగల్ జిల్లాను ముంచెత్తిన భారీ వరదలు. సంగెం మండలం గవిచెర్ల గ్రామంలో బుధవారం ఉదయం నుండి కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన వరి పంటను మరియు ఆరబెట్టిన మొక్కజొన్న పంటలను, పాడైపోయిన పత్తి పంటలను పరిశీలిస్తున్న ఏఈఓ సాగర్ మరియు
గ్రామ మాజీ సర్పంచ్ దొనికెల రమ శ్రీనివాస్ గ్రామ రైతులతో కలిసి పంటలను పరిశీలించడం జరిగింది. నీట మునిగిన పంటలన్నింటినీ కూడా పరిశీలించి ప్రతి ఎకరం కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతులు ఆరుగాలం పండించిన పంట నీట మునగడంతో రైతుల బాధ అగమ్య గోచరంగా మారింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క నష్టపోయిన రైతుల అందరినీ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గౌచెర్ల గ్రామ రైతుల తరపున విన్నవించడం జరుగుతుందని అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల పరిస్థితి చూసి హృదయం కదిలిపోయిందన్నారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి ముద్దై నష్టపోయిందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఎన్నిసార్లు మరల వచ్చినావు? ఏం పేరు అక్క మీది? ఏం పేరు మీది? ఎన్నిసార్లు మరల వచ్చిరు? 3 సార్లు మరల వచ్చినామమ్మా. 3 సార్లు మరల వచ్చినాం. నెలాయేనా? నెల కోసి ఫస్ట్ టైం మేము కోసినాం. అడుగు ఇంత మందిలా మిల్లు దిక్కు పోతురా లేదా? మరి వాళ్ళు ఏమైనా వస్తురా కొనడానికి? ఇవ్వలేరు ఇది వరకు. అవును కదా, బాయిల్డ్ రైస్. ఎవరిది మీకు ఉప్పేది? లక్ష్మక్క మీకు ఉప్పేది మొత్తం పీసులు వచ్చినాక మొత్తం ఘోరమైంది కదా. కొనాల్సిందే కానీ అది మరి ఘోరంగా వచ్చింది తడి. నిన్న మొన్న వాన పడుతుంటే భయం అవుతుంది అసలు ఏమైతుందా అని. మీరందరు జరగండి, ఫార్మర్స్ ఉండని జరగండి మీరందరు. హైదరాబాద్ వాళ్ళంతా అక్కడ దా ఇక్కడ మీరు చెప్తేనే తెలుస్తుంది కదా అందరు ఎక్కడెక్కడ ఉన్నారు. ఏ లక్ష్మక్క ఎక్కడ? మొత్తం తడిసింది కదా. అయ్యో దూరం అయిపోయిందా? రైట్ రైట్ నా దగ్గర ఇప్పటికి మర్ర పోసినాం 3 సార్లు మర్ర పోసినాం సార్. నిన్న పొద్దున్నాక 4 పెట్టి అటు పోసినాం. ఇగో ఈ కుప్ప కాలే మళ్ళీ అలా పోతాను. నిన్న కాలే 4 పెట్టి. అవునవును అదే ఇది మళ్ళా ఏం కాదు, ఖచ్చితంగా కొనాలి అంతే, వేరే మార్గం కొనాలి కొనేదాకా కొనేదే లేదు కానీ చూడు తిప్పలు వాడి తెల్లందాకా పొద్దున్నాక కూడా మర్ర పోతాను. అన్ని కుప్పలు అదే పరిస్థితి మొత్తం అంతేనా? రైతు అదే ఘోరం. మీరు ఒక్కడికి వెనక్కండి వాళ్ళు రాని నెలాయనా మొలకత్తరికి అడ్డం పడ్డాయి. మొలకత్తు మళ్ళీ ఉంటాయి, మొలకలు కత్తు వాళ్ళకి నీళ్ళకి మొత్తం ఇక్కడ 3 ఊర్ల వాళ్ళు ఉన్నారా? 3 ఊర్లలో మరి దారుణం ఉంది ఇది. ఇంత కద్దవాళ్ళు ఉన్నాయి.
మొత్తం నీళ్ళగా అవునా వర్షం వచ్చినాక మళ్ళీ కుప్ప పేరుకు గవర్నమెంట్ అంతే ఏం లేదు. ఇంతవరకు ఎమ్మెల్యే ఎవరు వచ్చి పరిస్థితి లేదు ఇక్కడ. బాగానే మొత్తానికి తడిచిపోయింది కదా అంతటి తెలంగాణ ఊరిగా బస్తాలు రాత్రి ఒక్కటింటికి పోయి ఊరిగా బస్తాలు నిన్న మొత్తం చాట్లతో నెత్తిపోసి నిన్ననే ఊరిగా బస్తాలు దొరకలేదు. అట్లా బాధపడ్డాం. మళ్ళీ ఇప్పుడు వడ్లు పండించినాక ఇట్లా బాధపడ్డాం. మట్టి బుక్క కాలం వచ్చింది. తెల్లపడేసుకుని అయిపోయి తెల్లపడి ఇప్పుడు వచ్చి నేర్పని చెప్పు. అవునవును ఘోరం ఉంది. అదే అందుకే వచ్చి ఒక్క నిమిషం చెప్పండి ఒక్క నిమిషం ఒక్కొక్కరు ఐకేపీ డైరెక్ట్ రైస్ మిల్క్ పాస్బుక్ ఉంటది కదా, రైస్ బుక్ అలౌట్ చేయాలి. ఐకేపీ మధ్యలో అయితే ఆలస్యం అవుతుంది. లేదు ఇప్పుడు డైరెక్ట్ వడ్డైనా వేసుకుంటే రైస్ మిల్ వేసుకుంటే అది పాస్బుక్ పోయి ఉంటే వాళ్ళు తీసుకోవాలి. దాన్ని తీసుకొచ్చి దాన్ని మనం పోరాటం చేయాలి. అప్పుడు దానికి తప్ప ఏ గవర్నమెంట్ మనకు 70 సంవత్సరాలు సంవత్సరం వచ్చి రైతు ఎప్పుడు నష్టం. ఐకేపీ ఉంటే మనకు నష్టం ఏమైతుంది? ఆలస్యం అవుతుంది. అదే అదే ఆలస్యం అవుతుంది. అదొకటే అదే వడ్లు వెళ్ళిపోవాలి. నష్టం అంటే అదే బాగా తడిచినాయి. ఘోరంగా ఉన్న పరిస్థితి. మళ్ళీ అదే పరిస్థితి. అన్ని నీళ్ళు కింద ఊటలేక కోసేటి కూడా ఇంకా ఘోరంగా ఉన్నాయి మేడం. అందులో మొత్తం నీళ్ళే ఉన్నాయి, కోయడానికి కూడా లేదు. మొత్తం మొత్తం అడ్డం పడ్డదట కదా. ఒక్కసారి చూసిపోదామా? ఏదైనా పొలం దగ్గర ఉందా దూరం ఉందా? బాగా చూసి వెళ్తాం. అదే ఎందుకంటే ఘోరం ఉంది మొత్తం. అదే అదే కొయ్యరాదు అయి కదా. అదే అదే కొంచెం మేము జోక్కున్న వడ్లు కొంచెం పచ్చుకున్నా గానీ బాగా కోత పెడతారు. 4 కిలోలు పోతున్నాయి. బస్తాకి 40 కిలో మళ్ళీ కట్ చేయకుండా కొనాలి. మెచ్యూరిటీ అదే అడుగుతాం అన్న మాయిశ్చర్ కంటెంట్ అంతే కదా అన్న. ఇక మాయిశ్చర్ ఇప్పుడు లెక్క పెట్టేటట్టు ఏడుందన్న. ఇంతగానం తుఫాన్ వచ్చినప్పుడు ఏడ లెక్క పెడతాం. అవునవును మొత్తం ఇట్లా తడిసిపోయింది. కరెక్టే. గుంట భూమి కూడా లేదు. అయ్యో మీరు ఆంధ్రలో చూడండి. 17 ఎక్కడ ఉంది? ఘోరంగా ఉంటది. ఇది భయంకరంగా ఉంటది. కరెక్ట్. లేదు లేదు నేను మాట్లాడు. మాయిశ్చర్ తో సంబంధం లేకుండా కొనాలన్నదే మాట్లాడు. బీహార్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వం సన్నవడ్లు పెట్టమన్నది. క్రాప్ అంతా ఒకటేసారి వచ్చింది. ముందు చూపు లేక బీహార్ నుంచి వాళ్ళు లేబర్లు వస్తలేరు. కొనుగోలు కేంద్రాల నుంచి చేసే లేబర్ లేరు, రైస్ మిల్లులో దించే లేబర్ లేరు. ప్రభుత్వం ముందు చూపు లేక లేబర్లు అసలే వస్తలేరు. ఇప్పుడు మేము ఎలక్షన్ అయినాక వస్తారు. అప్పటిదాకా రారు కదా. బోనస్ అసలే రాలేదు కదా. అసలే ఇప్పుడు ఇక్కడ మనకు వెయిట్ 44-45 వేసుకున్న తర్వాత మొత్తం లాస్ కాదు. అంతే 40 kg బ్యాగ్ కి 10% పోయినట్టే కదా. ఒక క్వింటల్ కు 10 కిలో యావరేజ్ గా పోతాయి. యావరేజ్ 10 కిలో మనం వదిలిపెట్టినామంటే చేసే పరిస్థితి ఏముందా? 50 కిలోలు క్వింటాలు కట్టు, లేదంటే లోడ్ రిటర్న్. రైతు ఒప్పుకుండా ఎందుకట్లా అంటే 3000 అమ్మాలి ఛార్జ్ అవుతాయి. ట్రాక్టర్ పెట్టితే 700-800 బస్తాలకి ఇవ్వాలి అక్కడ దించడానికి. ఇవి 4000 ఖర్చు వస్తుంది. మళ్ళీ అక్కడికి పోవాలి. ఆ ట్రాక్టర్ మళ్ళీ రిటర్న్ రావాలి. ఆ ట్రాక్టర్ కి డ్రైవర్ కట్టియాలి, మళ్ళీ రైతు కట్టియాలి, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ బస్తాలలో నింపాలి. మళ్ళీ 4000. ఈ 4000 పోయే బదులు ఆ 4000 అందులోనే పోనీతి అని ఇచ్చి పెడతాను. ఏం చెప్తాం మేడం? అదే అదే అర్థమవుతుంది. ఒకసారి ఆడికి పోయినామంటే ఇవ్వాల్సిందే. ఎంతైనా కానీ ఇచ్చి రావాలి. అలా నోరికే దండం పెట్టాలి. అయ్యా దేవుడా ఎక్కువనద్దు, దేవుడా ఎక్కువనద్దు అని మొక్కుకోవాలి దేవుళ్ళని. ఇక మేము ఎట్లా ఎక్కువ కడి వేయద్దు, ఎక్కువ కడి వేయద్దు బతిలాడాలి. అవసరం అయితే వాళ్ళని అడిగి పోయినాక గిరాకులు ఇస్తారా కొంటారట. నాకు భూమి లేదా వేరే వాళ్ళ కొంటలేరా? నా భూమి వాళ్ళు గిరాకులు ఇస్తారు, నేను అమ్ముకుంటానట.
మేము కూడా కౌలు రైతు మేడం, మేము కూడా కౌలు చేస్తాం. మాకు 3 ఎకరాల భూమి ఉన్నది మేడం. మేము కూడా వేరేటోళ్ళది కౌలు చేస్తాం. అంటే పక్కదే గానీ విలేజ్ వేరే అవుతుంది, మాది వేరు. అక్కడ నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ వాళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు అక్కడికి పోయి పోసుకోవాలంటే రాత్రి వర్షం వస్తే మేము ఎక్కడికి పోయి కప్పుకుంటాం. ఇక్కడ రైతులు అక్కడ ఇక్కడ దగ్గరనే మన్నెపల్లి భూమి మేడం. ఇక్కడ కొట్టిమంటే కొట్టరు, అది కూడా మాకు ప్రాబ్లమే. వేరే ఎవరైనా చూద్దాం, అది కూడా చెప్తాను నేను. సరే, కలెక్టర్ అమ్మతో మాట్లాడినాక చెప్తా సంగతి మీకు. ఓకేనా? మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడుతా అంతే. ఆమెతో మాట్లాడితే సెట్. ఇంపార్టెంట్ అమ్మ కొమరయ్య, నల్లగొండ గ్రామం. థ్యాంక్ యూ. అవును అవును, ఇక అది అంటే మరి అది ఎట్లా చెప్తామే మరి? మండలి ఎక్కడ నమ్ముకోవచ్చు అని చెప్పరాదు కదా, చెప్పాలి. లేడీస్ ని రమ్మనం దమ్ అక్కదా లక్ష్మీ అన్న ఉండే కదా, అందరం రైతులు. మహేష్, ఇది మండలం ఏమొచ్చింది? తిమ్మాపూర్ మండలం. తిమ్మాపూర్ మండలే కదా. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ కరీంనగర్ లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం, మక్తపల్లి గ్రామంలో ఉన్నాం. కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరబోసుకున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం ఇప్పటిదాకా. చాలా దారుణంగా ఉంది, బాధాకరమైన పరిస్థితి. అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు. ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు. ఈ లోపల ప్రకృతి వైపరీత్యం, వర్షాలు బీభత్సం సృష్టించినాయి. మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దారుణంగా తడిసిపోయింది ధాన్యం. మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు. మాయిస్చర్ కంటెంట్ 17 కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది, ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా పమేలా సత్పతి గారు, మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెను డిమాండ్ చేస్తా ఉన్నాం. నెల రోజులు దాటిపోయింది, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దు, మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి, చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం, వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతామని చెప్తారు. ఎందుకంటే మళ్ళా మధ్యలో ఒక దగ్గర దింపడం, ఎండబెట్టడం, మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగ్లలో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది. కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా, బూజు పట్టిన ధాన్యమైనా, మొలకలెత్తిన ధాన్యమైనా కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దయచేసి తక్షణమే ఒక మానవతా దృక్పథంతో కొనమని నేను డిమాండ్ చేస్తున్నా. చాలా మంది కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు లేకపోవడంతో కొనము అని చెప్తా ఉన్నారు. మరి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకు అనేకమైన వాగ్దానాలు చేసి వచ్చిండ్రు. మీరు తప్పకుండా వెసులుబాటు కల్పించాలి. కౌలు రైతులందరికీ కూడా పోతే మిల్లర్లు ఇమీడియట్ గా కొనేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి. చాలా రోజులైంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వచ్చి, రైతులు వచ్చి కొనుగోలు కేంద్రాలు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పొలాలలో వరి మొత్తం కూడా ఒరిగిపోయింది, కోసేటటువంటి పరిస్థితి కూడా లేదు. సగంకి ఎక్కువ ఇంకా కోతలకు కాకముందే ఈ వర్షం వచ్చి ఇబ్బంది జరుగుతుంది. మాట్లాడతా ఎక్కడ కొన్నా, మండలంలో ఎక్కడ కొన్నా కూడా తీసుకోవాలి, ఏ ఊరైనా కూడా మండలం తీసుకోవాలని మాట్లాడతా. ఆమె ఫోన్ లో మాట్లాడతా, కలెక్టర్ ఫోన్ లో. ఎకరాకి ఎంత ఇస్తే రైతులకు గిట్టుబాటు అవుతుంది అంటున్నారు? కొనుగోలు కేంద్రాలు కాకుండా పంట నష్టం అంటే నిన్న ప్రభుత్వము ఈ మొంతా తుఫాన్ మీద మరి రివ్యూ చేసి
10,000 ఇస్తామంటున్నారు ఎకరానికి. ఏడుకెళ్ళి సరిపోతుంది 10,000 అంటే పొట్టకొచ్చి ఇప్పుడు కోతకొచ్చినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం 50,000 మినిమం ఒక ఎకరానికి కట్టియాలి. లేకపోతే చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది. రైతులు ఇక్కడే కాదు చుట్టూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి 10,000 అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి. అట్ ద సేమ్ టైం పోయినసారి బోనస్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అన్ని రకాల వడ్లకు ఇస్తామనేది ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఇక్కడ కూలీ రేట్లు కూడా ఎక్కువ కట్టియాల్సి వస్తుంది. అన్ని రకాలుగా రైతులకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఎక్కడెక్కడైతే వరి ఒరిగిపోయిందో అక్కడ ఎకరానికి 50,000 కట్టియాలి. ఎక్కడెక్కడైతే ధాన్యం ఆల్రెడీ కుప్పలు పోసుకొని ఉన్నారో అది తడిసినా బూజు పట్టినా మొలకలెత్తినా డైరెక్ట్ మిల్లర్లకు ఆదేశం ఇవ్వాలి, కొనుగోలు చేయమని చెప్పాలి. జై తెలంగాణ. కలుస్తారమ్మా, మళ్ళీ నేను పోయి వస్తా, మాట్లాడతా, కలుస్తాం. చెప్తా కలెక్టర్కి చెప్తా. కలుస్తామా? మీ పేరు ఏంటిది? కలుస్తామా? బాయ్. థ్యాంక్ యూ అన్న. చెప్తా అన్న, చెప్తా పక్క మాట్లాడతా అన్న. థ్యాంక్ యూ. బాగున్నావానే? హీరో అమ్మా, ఏడుకెళ్ళి వచ్చారు మీరు? రే నా కెమెరా పురుగు పడ్డదంట, పురుగు పడ్డది. తీసిన వస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.